అండి ఈరోజైతే ఎండు నెత్తలు కర్రీ చేస్తున్నాను. ఇది మామిడికాయ వేసి కానీ పుల్లగా లేదంటే వంకాయ టమాటా ఎగ్ వేసి కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మ్యాంగో తెచ్చాను, కాకపోతే అది ముగ్గిపోయింది అనమాట. సో ఎగ్ బాయిల్ చేసేసుకుని ఇలా పసుపు కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో అది పక్కన పెట్టేసుకుని డ్రై నెత్తలను వచ్చేసి నార్మల్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకుంటే అవి మెత్తగా అవుతాయి అనమాట, ఎందుకంటే బాగా గట్టిగా ఉంటాయి. సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, మనకి క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే నార్మల్గా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కూడా కలిపేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం కాబట్టి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సో అవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని, కారం, ఇంకా ధనియాల పొడి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకుంటే సూపర్ కర్రీ చాలా టేస్ట్